నమస్తే. SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి రైతులు అనేటువంటి వాళ్ళు దాదాపుగా సాగునీరు అనేటువంటిది తక్కువగా ఉన్న కారణంగా వ్యవసాయ పంటల పైన ఆసక్తి తగ్గి ఎక్కువగా ఉద్యాన పంటల పైన మొగ్గు చూపడం జరుగుతున్నది. మరి ఇలాంటి నేపథ్యంలో సాగునీరు తక్కువగా ఉన్న కారణంగా తక్కువ నీటితో మరి మంచి దిగుబడులు వచ్చేటువంటివి ఉద్యాన పంటలలో ఏవైతే మన అన్నమయ్య జిల్లాకు వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి, అలాగే పంటలలో రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏంటి అనేది మన అన్నమయ్య జిల్లా ఉద్యాన శాఖ అధికారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే మేడం. మరి ఉద్యాన పంటలు అనేటువంటి ముఖ్యమైన జీవనాధారంగా మారింది రైతులకు. ఇలాంటి పరిస్థితులలో దగ్గరికి రా కొంచెం. మామిడి రైతులు అనేటువంటి వాళ్ళు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది, దిగుబడులు రాక. మరి మామిడి అనేటువంటిది ముఖ్యమైన పంటగా రైతులు భావించి ఎక్కువగా మామిడి పంటనే వేయడం జరిగింది. మరి ఈ మామిడి పంటకు మళ్ళీ దిగుబడులు వచ్చే విధంగా ఏదైనా ఉంటుందా అనేది ఒక సమాచారం ఇవ్వండి మేడం. నమస్కారం అండి. నా పేరు సుభాషిణి, జిల్లా ఉద్యానాధికారి, అన్నమయ్య జిల్లా. కొత్తగా వచ్చాను. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో మామిడి 30,000 హెక్టార్ల పైన దాదాపుగా సాగులో ఉంది. అన్ని వర్షాధారం పంట కావచ్చు, ఇరిగేటెడ్ కండిషన్స్లో కావచ్చు. ముఖ్యంగా దాదాపుగా 70% రైతుల్లో బెంగళూరు తోతాపురి వెరైటీని సాగు చేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఎరువులు బాగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం కానీ సకాలంలో వర్షాలు పడడం వల్ల ఈ సంవత్సరము తోతాపురి రైతులు కొద్దిగా ఇబ్బంది ఫేస్ చేస్తున్న మాట వాస్తవమే. కాకపోతే రాయచోటి, ఇటు లక్కిరెడ్డిపల్లి, గాలివీడు పరిసర ప్రాంతాల్లో అంటే చిన్నమండెం ఏరియాస్లో తోతాపురి కానివ్వండి, అదర్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోని మార్చి ఏప్రిల్ నుంచి కూడా మార్కెటింగ్ చేసుకునే ఇది వాళ్ళు చేస్తున్న ప్రొసీజర్లు మార్చి ఏప్రిల్ నుంచి కూడా మార్కెటింగ్ చేస్తారు. మంచి ప్రైజెస్ కూడా గిట్టుబాటు ధరలపై అమ్మడం జరిగింది. బట్ ఈ కొద్ది ఏరియాస్లో ఉన్న అంటే రైల్వే కోడూరు ప్రాంతము, మదనపల్లి, పీలేరు ప్రాంతాల్లో కొద్దిగా నవంబర్ డిసెంబర్లో వర్షం రావడం వల్ల, లేట్ ఫ్లవరింగ్ వల్ల ఈ తోతాపురి అనేది ఒక్కసారిగా మనకి